సూర్యాపేట జిల్లాలో మూడో రోజు లింగమంతుల జాతరకు భక్తులు పోటెత్తారు. జాతరలో భాగంగా ఇవాళ చంద్రపట్నం కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వైభవంగా జరుగుతుంది. మూడో రోజు ఉత్సవం అయితే కొనసాగుతుంది. పెద్ద తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలివస్తున్నారు. స్వామివారి దర్శనానికి అయితే అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దానికి తగినట్లు కూడా పెద్ద సంఖ్యలోనే తెల్లవారుజాము నుంచి భక్తులు కూడా తరలివస్తున్నారు. స్వామివారికి అదేవిధంగా చౌడమ్మ తల్లి వారికి కూడా బోనాలు మొక్కులు చెల్లించుకోవడానికి అయితే భక్తులు తరలివస్తున్న పరిస్థితి ఉంది. దీనికి తోడు నిన్నటి మొత్తం కూడా స్వామివారికి అదేవిధంగా చౌడమ్మ తల్లికి అయితే జంతుబలి కార్యక్రమం అయితే జరిగింది. ఈ జంతుబలి కార్యక్రమం తోటి కొండ పరిసర ప్రాంతాల మొత్తం కూడా ఎర్రటి నెత్తురు పారిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు జాతరలో భాగంగా ఈరోజు చంద్రపట్నం కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. చంద్రపట్నం కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా భక్తులు పెద్ద నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి జాతర రేపు 20వ తారీఖున అయితే ముగిస్తుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి అయితే లక్షలాది మంది భక్తులు తరలివస్తారని చెప్పుకోవచ్చు. ఆదివారం ఒక్కరోజే 1,00,000 మంది భక్తులు తరలిరాక నిన్న సోమవారం ఒక్కరోజే సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల మంది భక్తులు కూడా ఈ జాతరకు వచ్చినట్లు ఇక్కడ ఆలయ అధికారులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా నిన్న ప్రధాన ఘట్టమైనటువంటి దేవరపేట అదేవిధంగా జాగిలాలపోయేట కార్యక్రమంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లింగమంతుల స్వామి వారికి అదేవిధంగా చౌడమ్మ తల్లికి అయితే భక్తులు అయితే మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా ఈరోజు చంద్రపట్నం కార్యక్రమం ఉంటుంది. ఈ చంద్రపట్నం కార్యక్రమంలో కూడా సంఖ్యలో భక్తులు పాల్గొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు చెల్లించుకొని అదేవిధంగా మొక్కులు కూడా చెల్లించుకుంటారు. దీంతో పాటు ఈరోజు పలువురు ప్రముఖులు కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఎమ్మెల్సీ కవిత అదేవిధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఈరోజు కాసేపట్లో స్వామివారిని కూడా దర్శించుకుంటారు. అయితే మొత్తంగా కూడా ఈ పెద్దగట్టు లింగమంతుల స్వామివారి జాతరకి అయితే ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసు బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం 2,000 మంది పోలీసులు అయితే ఈ జాతరలో అయితే పనిచేస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రత్యేకంగా నీటి వసతిని క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేక ఏర్పాటు చేసి